వెల్కమ్ టు శ్రీ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా హకీంపేట్ డిపోలో డిపో మేనేజర్ సరితాదేవి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ సర్వీస్ అందజేసిన డ్రైవర్లను సన్మానించి రివార్డులను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సికింద్రాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల ముగింపు కార్యక్రమం హకీంపేట్ డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, ఆర్టీఏ అధికారి త్రివేణి హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదం ఈ సంవత్సరం స్లోగన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రీజియన్ లెవెల్లో మంచి సర్వీస్ అందజేసిన వారికి రివార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సుచారిత, డిప్యూటీ రీజనల్ మేనేజర్స్ పవిత్ర, అపర్ణ, కళ్యాణి, చౌహాన్, విజిలెన్స్ డైరెక్టర్ మహంకాళి, డిపో మేనేజర్ సరితాదేవి, మెకానికల్ ఫోర్మెన్ రామ్మోహన్, ఆఫీస్ సూపరింటెండెంట్ సత్యం, గోపు శ్రీనివాస్, పవన్ కుమార్, గ్యారేజ్ మెకానిక్ రఘు, వెల్ఫేర్ బోర్డు మెంబర్ శ్రీలత, మోహన్ రావు, 11 డిపోల ఉద్యోగులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత వాసోత్సవాలు సంవత్సరం అన్ని ఆర్టీసీ డిపోలు జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ నెల రోజులు కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఫస్ట్ డే మన రవాణా శాఖ మంత్రి గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని. దాని తర్వాత ప్రతి డిపోలో కూడా ఈ యొక్క యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇంక్లూడింగ్ హైర్ బస్ డ్రైవర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఈ యొక్క యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ యొక్క ఫ్యామిలీస్ కూడా పిలిపించే డిపోలకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా చేయడం జరిగింది. సో రేపు బ్లడ్ డొనేషన్ కూడా చేపడుతున్నాం. అలాగే ఈ ఉత్తమ అంటే యాక్సిడెంట్స్ చేయకుండా ఉత్తమ డ్రైవింగ్ ప్రతిభ కనపరిచిన డ్రైవర్లందరికీ కూడా ఈ యొక్క సన్మానం చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చేపట్టడం జరుగుతుంది. సో సికింద్రాబాద్ రీజియన్లో ఉత్తమ డ్రైవింగ్ దాదాపు 30 సంవత్సరాలు పైబడి యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ వారిని ముగ్గురిని ఐడెంటిఫై చేసి అదేవిధంగా హకీంపేట్ డిపోలో ఫంక్షన్ చేస్తున్న వాళ్ళకి ముగ్గురు బెస్ట్ డ్రైవర్స్ని ఐడెంటిఫై చేసి ఈ యొక్క అవార్డు కార్యక్రమం వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళని ఈ సన్మానం చేయడం వల్ల మిగతా డ్రైవర్లు కూడా మోటివేట్ అయ్యి యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఫ్యూచర్లో డ్రైవింగ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. కాకపోతే యాక్సిడెంట్ రేట్ అనేది టీజీఎస్ఆర్టీసీ అనేది చాలా లోయెస్ట్ కంపేర్ టు అదర్ ఆర్గనైజేషన్ స్టేట్. షామీర్పేటలో హైడ్రా అధికారులు అక్రమ ప్రహారీ గోడను కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుతో రోడ్డును కబ్జా చేసి కట్టిన ప్రహారీని కూల్చివేశారు. షామీర్పేట్ మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ కాలనీలో గురువారం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సుమారు గత 30 సంవత్సరాలుగా 20 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును కబ్జా చేసి ప్రహారీ గోడ నిర్మించడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా సిఐ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై నిర్మించిన ప్రహారీ గోడను తొలగించారు. ప్రభుత్వ భూములు, రోడ్ల అక్రమణాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా అక్రమ నిర్మాణాలపై సమాచారం అందించాలని కోరారు. స్థలాన్ని కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులను స్థానికులు అడ్డుకున్నారు. అంబేద్కర్ భవనం కోసం ఇచ్చిన స్థలం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. మేడ్చల్ పట్టణంలోని సామూహిక అంబేద్కర్ భవనం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ అంబేద్కర్ భవనానికి 345 గజాలు కేటాయించి అందులో 80 గజాలు భవన నిర్మాణాలు చేపట్టగా మిగతా స్థలంలో ఇంద్రానగర్ కాలనీ వాసులు పెళ్లిళ్లు, శుభకార్యాలు, పలు కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ వస్తున్నారు. కాగా కొందరు వ్యక్తులు ఆ స్థలం మాదే అంటూ బుధవారం నాడు జేసీబీతో స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో కాలనీ వాసులు వారిని అడ్డుకొని వెనక్కి పంపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు జీడిపల్లి శివ, రామకృష్ణ, యాదగిరి, లక్ష్మణ్, రావల్కోల్ మహేష్, నల్లవల్లి శ్రీను, మైపాల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాలనీ వాసులము
మీడియా మిత్రులకు మనవి చేయనది ఏమనగా ఈ యొక్క ఏదైతే ఉన్నదో మాది 1993లో గత సర్పంచ్ గారు దేవేందర్ రెడ్డి గారు మాకు ఇది అంబేద్కర్ భవన్ కోసము మండల అంబేద్కర్ భవన్ కోసము 345 గజాలు పర్మిషన్ ఇచ్చిండు. ప్లస్ ఈ అంబేద్కర్ భవనం కూడా కట్టినారు. కానీ 1997లో మన హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కూడా జరిగింది. అప్పటి నుండి ఈ మండలు మరియు ఈ ఇంద్రనగర్ కాలనీ వాసులు కూడా ఈ అంబేద్కర్ భవన్ని మొత్తం వాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి కొద్దిమంది కబ్జాదారులు వచ్చేసి ఇది మాది అని వస్తున్నారు. కానీ దయచేసి ఏమంటున్నంటే ఇలా ఇక్కడికి మాత్రం ఎవరు రావద్దు. దయచేసి ఇది మా ఇంద్రనగర్ కాలనీ వాసులకు ఎస్సీల దళితులకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి దయచేసి రావద్దని చెప్తున్నాను. మరి జిహెచ్ఎంసీ గారు కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మరి పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. మరియు భవిష్యత్తులో కూడా మాకు మళ్ళీ దీనికి ఒక కంపౌండ్ వాళ్ళు వేసి కూడా మాకు ఇది మంచిగా చేసుకోవడానికి కూడా మాకు ఉపయోగకరంగా కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రైతులు అవగాహనతో పంటలు పండించి మంచి దిగుబడులు సాధించాలని కల్టివాటెక్ ఎండి శ్రీధర్ సూచించారు. ముడిచింతలపల్లిలో కల్టివాటెక్ సంయుక్తంగా రైతు ఉత్పత్తిదారుల సంఘం ముడిచింతలపల్లి శాఖలో ప్రారంభమైంది. రైతులు ఏ పంటకు ఏ మందులు వేయాలి, ఏ సమయంలో వేయాలో అవగాహన కలిగి ఉండాలని కల్టివాటెక్ ఎండి శ్రీధర్ అన్నారు. బుధవారం ముడిచింతలపల్లిలో కల్టివాటెక్ సంయుక్తంగా రైతు ఉత్పత్తిదారుల సంఘం ముడిచింతలపల్లి శాఖ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కల్టివాటెక్ ఎండి శ్రీధర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కల్టివాటెక్ ఎఫ్పిఓతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. మా వద్ద అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారని, మా సేవలు వినియోగించుకొని రైతులు తమ పొలంలో భూసార పరీక్షలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏడీఏ వెంకట్రామరెడ్డి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏఓ రవి, రైతు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు సంజీవారెడ్డి, ఎఫ్పిఓ చైర్మన్ వంగా పెంటారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ మధుసూదన్ సూచించారు. రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా మేడ్చల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ మధుసూదన్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ ట్రాఫిక్ సిఐ మధుసూదన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ పరశురాములు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మన స్టేట్ గవర్నమెంట్ ఎర్రవేలే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు రోడ్డు మీద వెళ్ళే పబ్లిక్ అవేర్నెస్ చేయడం జరుగుతున్నది. ఈ రోడ్డు మీద జరిగే ప్రమాదాల గురించి వివరించి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని, పాదచారులు మోస్ట్ ఇంపార్టెంట్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పాదచారులు వచ్చేసి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయకుండా ఉన్న అవకాశం యూటర్న్ దగ్గర కానీ సిగ్నల్స్ దగ్గర కానీ లేదు, అన్ని చోట్ల ఉండవు. కాబట్టి ఇక్కడ క్రాస్ చేసేటప్పుడు ఒక 4-5 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్గా గ్యాదర్ అయ్యి రోడ్డు క్రాస్ చేయాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. ఆ కన్సర్న్ డాక్యుమెంట్ కూడా అందరూ పెట్టుకోవాలి. 4-వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్తో వాళ్ళు డ్రైవర్ ఒకటే కాకుండా అందరూ కూడా పెట్టుకోవాలని చెప్పేసి అందరికీ డ్రైవర్లు కూడా సూచించడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్గా డ్రైవింగ్ చేసే వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, డ్రంక్ డ్రైవ్ కానీ చేయొద్దని కూడా ఈరోజు అందరికీ వివరించడం జరిగింది. ఈ విధంగా నేను తెలియజేయడం ఏమిటంటే మన ఎర్రవేల ప్రోగ్రాం భాగంగా ఇది అందరికీ పబ్లిక్ కూడా చాలామందికి చేరేటట్టు మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు కుటుంబానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసరాగా నిలిచారు. మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఉమ్మడి మేడ్చల్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు డబిల్పూర్ నివాసి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5 లక్షల ఆర్థిక సాయం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు. అలియాబాద్ లో కాంగ్రెస్ నాయకుల సమావేశానికి విచ్చేసిన ఆయన శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులకు స్వయంగా నగదును అందజేశారు. శ్రీనివాస్ గౌడ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన నాయకుడి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
మృతుడి కూతురికి తగిన ఉద్యోగం అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వం పరంగా చేయాల్సిన సహాయం చేస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అలియాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 10% గెలిస్తే దేనికైనా సిద్ధమని కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద గల శుభం ఫంక్షన్ హాల్లో ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. అందరం కలిసికట్టుగా ఉండి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఎన్నికల ప్రచారం ముందుగా ముఖ్య నాయకుల అభిప్రాయాలు మూడు వార్డుల నుంచి 67 కౌన్సిలర్స్ ముందు వారికి సంబంధించిన బయోడేటా తీసుకొని ఇప్పటికే మా అధ్యక్షుల వారు, మా నాయకులు అందరూ కూడా పంపిణీ చేసుకోవడం జరిగింది. మరొకసారి వారిని మోటివేషన్ చేస్తూ ఈ ఎలక్షన్స్ ఎందుకు ముఖ్యమంటే అసెంబ్లీ ఎన్నికల కంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు. ఈ ఎన్నికలకు వెళ్తే పేదవాడు ఆపదలు ఉన్నా, ఆ కుటుంబంలో ఏమైనా చదువుకోవాలన్నా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా తీర్చే సమస్యలు, గ్రామంలో ముఖ్య కాలువల సమస్యలు కానీ, మంచినీళ్ళు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, ఈ ఎన్నికలు ముఖ్యమైన ఎన్నికలు కాబట్టి వారికి 4 మాటలు చెప్పి 6 సార్లు గెలిచిన అనుభవంతో వారికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ పెద్ద నాయకులే ఉన్నారు. తప్పక నమ్మకం ఉంది. మా నాయకులు, మా కార్యకర్తలు, నేను కలిసికట్టుగా ఉండి మల్కాజ్గిరిలో ఈ 3 మున్సిపాలిటీ గెలిపించి ముఖ్యమంత్రి గారు మాజీ పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడికి వెళ్ళే ఉన్నాడు. ఆయన వారికి గిఫ్ట్గా ఇద్దామని మా నాయకులందరికీ చెప్తున్నా. ఆయనతో పాటు ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా మీ ప్రాంత అభివృద్ధి కోసం సపరేట్గా నా ఛాంబర్లోనే ఒక పిఏపిఎస్ కూడా మీకు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటట్టు చిన్న పనులున్నా, పెద్ద పనులున్నా మీ సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తాను. కానీ మీరు మాత్రం ఈ 15 రోజులు ఫుల్ టైం ఇచ్చి ఈ 3 మున్సిపాలిటీ గెలిపించి కాంగ్రెస్ పార్టీ 113 మున్సిపల్ చైర్మన్లు, 7 మేయర్లు జరుగుతున్నాయి. 100 సీట్లు గెలవబోతున్నామని చెప్పి కేటీఆర్ గారికి మరీ చెప్తున్నా. మీరు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి 70% పైన గెలిచినాం. అందులో ఇంకా 10% మా రెబల్సే గెలిచాము, అంటే 80%. వాళ్ళు ఏదో తెలిసిన 10-20%కే పోయి సన్మానాలు చేసుకుంటున్నారు. నిన్న ఒక విషయంలో ఏదో టెలిఫోన్ టాపిక్లో మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతూ పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ అయ్యాక 6 నెలలకు పార్లమెంట్ జరిగితే 2-0 వచ్చింది. ఒక్క పార్లమెంట్ గెలవలే. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి, నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ వేసి నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 పార్లమెంట్ సభ్యులను గెలిచినాం పైసా ఖర్చు పెట్టకుండా. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిలోని ఒక్క పార్లమెంట్ గెలవలే. నీ సిట్టింగ్ సభ్యులు చనిపోతే కంటోన్మెంట్ జూబ్లీసు గెలిపించుకోలే. ఇక 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అవుతారంటే అది పెద్ద జోక్లాగా అనిపిస్తుంది నాకు. అందుకనే అంటున్నా, ఇది పార్టీ గుర్తు ఎన్నికలే కదా. సరే మొన్నటి దాకానేమో ఉన్న 10-20% ఏడపోతున్నాడని సన్మానం అని తిరిగిన ఊళ్ళలో దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 10% గెలువు కేటీఆర్, 10% మున్సిపాలిటీలు గెలువు. దేనికైనా దానికి సిద్ధం లేదు. తప్పకుండా ప్రజలు ఇవాళ సర్వబియ్యం ఎవరు ఊహించలే. 10 ఏళ్ళు రేషన్ కార్డు అనే ప్రింటింగ్ చేయలేదు. లక్షల రేషన్ కార్డు ఇచ్చి ధనికులు, మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు తినే పేదలు కూడా 50 రూపాయల కిలో సన్నబియ్యం తీసుకుంటే 5 లక్షల ఇల్లు కట్టుకుంటారంటే ఇది ఏంది స్టార్టింగ్ మాత్రమే. ఆయన చేసి అప్పులు ఇప్పటికెళ్ళి బయటపడుతూ ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నాం. ఇంకా ఈ 3 ఏళ్ళే కాదు, ఇంకొచ్చే 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీలే అధికారం ఉంటుంది. ఏం అనుమానం లేదు. మా మల్కాజ్గిరిలో 3 గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు ఇవాళ వచ్చి నేను ఓట్లాడు ఇన్ఛార్జి కోసం వచ్చి తర్వాత పోతాను కాదు. నల్గొండ జిల్లాను ఏ విధంగా చూసుకుంటున్నానో
తెలంగాణ రోడ్ల విషయంలో ఏ విధంగా కష్టపడుతున్నానో ఈ 3 మున్సిపాలిటీలను కూడా ముఖ్యమంత్రితో పాటు నేను కూడా అండగా ఉంటానని మీ ద్వారా వారికి మాటిస్తూ మీరు గెలిపించి మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఆయన పాత మంత్రులు కాబట్టి సార్ 3 మున్సిపాలిటీల్లో కార్యకర్తలు లేదని చెప్పి మల్లారెడ్డి అంటున్నారు. వీళ్ళందరూ కార్యకర్తలు కాదండి. మల్లారెడ్డి, కవిత, కేటీఆర్, హరీష్ గారి గురించి నేను ఎప్పుడూ మాట్లాడాను. ఏమైనా ఉంటే కేసీఆర్ మాట్లాడాను. ఆయన సాగు నోట్లో తలబెట్టి బయటకు వచ్చి తెలంగాణ తెచ్చినట్టు. మనకి మా శ్రీకాంతాచారి సాగు నోట్లు తలబెట్టి అటే పోయింది కదా, కానిసేపు కృష్ణ పోయింది కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి పదవి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ మంత్రి పదవి ఇస్తానికి కిరణ్ కుమార్ ఇంటికి వచ్చింది. బాబు నేను ఆంధ్ర గవర్నమెంట్లో తీసుకున్నాను, నీలాగా బై ఎలక్షన్ చేయడం మళ్ళీ పోటీ చేయడం నీలాగా ఏదే కొట్లాడి ఒప్పించి తెలంగాణకి ఉన్న నాయకులం. కాంగ్రెస్ పార్టీ అంటే 140 సంవత్సరాలు తిరుగుతున్నా. నీ సొంత బిడ్డనే బయటికి వెళ్ళవరంటే ఉంటుకెళ్ళి నీ సొంత బిడ్డకి సమాధానం ఎప్పుడు మాట్లాడవు. నేను నాతో మాట్లాడాలంటే మీకు చాలా టైం ఉంది బాబు. మీ స్థాయి నా స్థాయి కాదు. కేటీఆర్, హరీష్, కవితకు సమాధానం చెప్పి ఇవాళ కూడా ఏమన్నది మళ్ళీ పేరు పెట్టింది ఆయన గురించి, హరీష్ రావు గురించి కార్లో టీవీ చూసుకుంటూ